ఏం లేదు మామ, వైకుంఠ ద్వార దర్శనానికి లక్కీ టిప్‌లో నాకైతే టికెట్ అయితే వచ్చింది మామ. ఇంక నేను ఆలస్యం చేయకుండా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయా. ఎలా టికెట్ తీసుకున్నానో లేదో అలా ట్రైన్ అయితే వచ్చేసింది మామ. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇంక తిరుపతిలో ట్రైన్ దిగి అలా రైల్వే స్టేషన్ బయటకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను మామ. ఇంక బయటికి వెళ్ళి వెళ్ళగానే పక్కనే ఉన్న టీ స్టాల్‌లో వేడివేడిగా ఒక కాఫీ అయితే తాగి ఫ్రెష్ అవ్వడానికి అయితే స్టార్ట్ అయిపోయాను మామ. ఇంకెలా ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న గోవిందరావు స్వామిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోయాను మామ. దారిలో మన వినాయక వారిని కూడా దర్శనం చేసుకొని పంతులు గారు ఇచ్చిన 2 పూలు జేబులో పెట్టుకొని గోవిందరావు స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాను మామ. ఇంక గోవిందరావు స్వామి గుడి ఎంట్రన్స్‌లో ఇలా అయితే ఉంటుంది మామ. ఇంక ఇలా ఎంట్రన్స్ చూసుకొని లోపలికైతే వెళ్తుండగా ఈ బ్రో అయితే పరిచయం అయ్యాడు మామ. తిను కూడా సింగిల్‌గా ట్రావెల్ చేస్తున్నాడంట. సో ఇంక ఇద్దరం కలిసి దర్శనం అయితే పూర్తి చేసుకొని బయటకైతే వచ్చాము మామ. బయటికి వచ్చి రాగానే ఇలా స్వామివారి పల్లకిలో అయితే దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా అలిపిరికైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో అలిపిరి మెట్లు ఎలా ఎక్కాము, ఏం చేసామన్నది క్లియర్‌గా చెప్తా. అప్పటి వరకు ఫాలో చేసి లైక్ చేయండి.